ఈరోజు ఇద్దరు పేషెంట్లకి అపాయింట్మెంట్ ఇచ్చేసాము ఒకటేసారి. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న సైకోథెరపిస్ట్ నేనే. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. మిస్టర్ శ్రీచరణ్ పాకాల, హర్షివ్, కార్తిక్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు రాత్రి పొగలు రాత్రులు అనిపిస్తుంది. పొగలుగా ఉంటుందా పగలుగా ఉంటుందా? పగలు. ఓకే, రాత్రి పగలుగాను పగలు రాత్రిగాను ఉంటుంది. దీనికి చాలా సింపుల్ అండి. నా దగ్గర వరకు మీరు రానక్కర్లేదు. మీరు వర్క్ చేస్తుంది ఎవరితో? చాలా ఏళ్ళు అమెరికాలో ఉన్నటువంటి హర్షివ్తో. అతనికి రాత్రి పగలు పగలు రాత్రి. అదే మీకు కూడా అనిపిస్తుంది. ఇందులో ఏముంది? మీకేమనిపిస్తుంది? నాకు తెలియట్లేదు మ్యామ్. ఇక్కడ సార్ని టైంకి రమ్మన్నాను, ఇంకా రాలేదు. ఇప్పుడు మరి తన కోసం వెయిట్ చేస్తున్నాం. నేను అమెరికా టైమింగ్ ఫాలో ఈ టైం ఆ టైం నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను మ్యామ్. ఓకే, ఐ థింక్ హీఈస్ బహుముఖం. ఆయనలో చాలా ఫేసెస్ ఉన్నట్టున్నాయి. చూడండి, రాత్రి ఒక ముఖం కనిపిస్తుంది ఆయనది. రాత్రి అగ్రెసివ్, అది మామూలుగా ఉండదు మ్యామ్. ఒక ఫైర్ ఉంటుంది. పొద్దున్నైతే వేరే ముఖం ఉంటుంది. కూల్ చూసారా, చిల్గా కూర్చున్నారు. చిల్గా ఉన్నారు. అసలు అపాయింట్మెంట్ టైంకి కరెక్ట్గా వచ్చారంటేనే ఇట్స్ అమేజింగ్. గ్రేట్, కంగ్రాచులేషన్స్. బహుముఖం అన్న టైటిల్కి కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని చేసేటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మీరు ఎంచుకున్నందుకు ఫస్ట్ హర్షివ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. చెప్పండి మళ్ళీ. నేను సైకోథెరపిస్ట్ కాదు, ఐ ఆమ్ ది యాంకర్. కానీ నేను కూడా బహుముఖం. వి హావ్ సీన్ యు మ్యామ్. చాలా ఉన్నాయి, చాలా. ఐ లైక్ అప్పుడప్పుడు పాడేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ ఉంటాను. వెల్కమ్ దట్ మ్యామ్, ఆల్వేస్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు బహుముఖం ఫిల్మ్, ఫస్ట్ మేము పోస్టర్ చూసినప్పుడే కొంచెం అవాక్ అయ్యాం అనమాట. ఎందుకంటే టైటిల్ని జస్టిఫై చేసేటువంటి పోస్టర్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. చూడగానే మనకి అర్థమైపోతుంది దిస్ ఇస్ బహుముఖం అని. సో ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి హర్షివ్? నేను కొంచెం చూసా మీ ఇంటర్వ్యూల్లో. సూపర్ మ్యామ్. అంటే నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్, మీరు వైజాగ్ లో చదివారు, అక్కడి నుంచి ఏమో మీరు అమెరికాకి వెళ్ళారు అని. కానీ ఈ బహుముఖం ఎలా వచ్చింది? నేను ఒక స్మాల్ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే మనం ప్రాజెక్ట్ చేసుకోవాలని. ఇప్పుడు నాకు ఒక చిన్న భయం మ్యామ్, ఇక్కడ ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఏదైనా ఎవరైనా ప్లే చేస్తే దే స్టీరియో టైప్ ఇట్ సింప్లీ ఒకటే ఈ అబ్బాయి ఇంతే, అబ్బాయిని అలాగే చూడడం స్టార్ట్ చేస్తాను. కరెక్ట్, నేను ఒకసారి యాంకర్ చేశాను అంతే, నేను యాంకర్ గా ఉండిపోయాను. అలాంటి ఆపర్చునిటీని నేను క్రియేట్ చేసుకొని ఓకే వై కాంట్ ఐ షో కేస్ మై సెల్ఫ్, అంటే కొంచెం అన్ని ఆస్పెక్ట్లో చేయగలుగుతాడు అని చూపెట్టుకోవడానికి చేశాను. ఓకే, సో రైటింగ్, డిజైనింగ్, డైరెక్షన్, యాక్టింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ మాత్రం ఎందుకు ఈయనకి ఇచ్చారు? నాకు ఇంకా దాని గురించి ఐడియా కూడా లేదు. సార్ అయితే చించేస్తారు, సో అందుకని సార్ మీద నమ్మకంతో. చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కూడా వేడిగా ఫీల్ అవుతుంది. అంటే బేసికలీ మీరిద్దరు ఫ్రమ్ వైజాగ్ కదా, మీకు కొంచెం ఆ సముద్రపు గాలి తగులుతుంది. అదే హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ. అపార్ట్ ఫ్రమ్ దట్, కమింగ్ టు బహుముఖం అంటే అది కాదు క్వశ్చన్. అంటే మ్యూజిక్ డైరెక్షన్ ఆయన చేయకుండా మీకు ఇచ్చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఫీల్ అవుతున్నాను, కానీ అతనే మ్యూజిక్ కూడా చేసి నేను పాడుంటే బెటర్, హ్యాపీగా యూఎస్ కి కాన్సర్ట్ వెళ్ళిపోయింది. వావ్, ఇప్పటికైనా వెళ్ళొచ్చు కదా? ఫర్ షూర్, నేను ఇన్వైట్ చేశాను చాలా సార్లు. సో నెక్స్ట్ ఇయర్ వి విల్ ప్లాన్ సంథింగ్. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చేశారు, మ్యూజిక్ డైరెక్షన్ ఏమో ఫణి గారు చేశారు. ఓకే, సో ఎందుకు, వై లైక్ దట్? అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే చెప్పాను కదా, ఒక షార్ట్ ఫిల్మ్లో చేద్దాం అనుకున్నాను. అదేంటంటే ఎక్స్టెండ్ అలా ఫీచర్ కింద తయారు చేసేటప్పుడు అసోసియేషన్స్ ఆర్ నాట్, ఐ మీన్ కంప్లీట్లీ ముందే అనుకునేది చేయలేదు. 1 by 1 ఓకే, నాకు కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ ఐ వాంటెడ్ టు అసోసియేట్ విత్ బిగ్ పీపుల్. శ్రీచరణ్ సార్ ఇస్ అ నోన్ ఫిగర్ అండ్ ఐ కాంట్ గో విత్ హిమ్ టు హిమ్ లైక్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్కి చేయమని నేను అడగలేను. అట్లీస్ట్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ ఇస్ లైక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది, ఇట్ కెన్ మేక్ అన్ ఇంపాక్ట్ అంటే వెళ్దామని చెప్పి అప్పుడు వరకు వెయిట్ చేశాను. సో ఈ ప్రాసెస్లో నా ఫ్రెండ్తో పాటు ఫన్ కళ్యాణ్ గారు వర్క్ చేశారు ఒక పాట. సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ అండ్ ఐ సెడ్ లైక్ ఓకే సార్, నాతో మీరు వర్క్ చేయగలుగుతారా ఇలా నేను అనుకుంటున్నాను అంటే హీ సెడ్ లైక్ షూర్. దాని తర్వాత వీ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ అండ్ ఒకసారి ప్రాజెక్ట్ అయిన వెంటనే ఐ హ్యాడ్ లిటిల్ మోర్ కాన్ఫిడెన్స్. అప్పుడు శ్రీచరణ్ సార్ కాల్ చేశాను, సార్ మీరు వచ్చే టైం అయింది, విల్ యూ బీ ఇంట్రెస్టెడ్ అంటే he was busy already. ఆ టైంలో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, మేజర్ అండ్ అదర్ థింగ్స్. సో బబుల్ గమ్ కూడా ఉన్నా. సో సార్ వచ్చి ఒక 2-3 months పరిచయం అయిన తర్వాత he said yes. కానీ మీరు షార్ట్ ఫిల్మ్ గా అనుకున్నప్పుడు ఒక బడ్జెట్ అనుకుని ఉంటారు కదా, ఆ తర్వాత ఇది ఫీచర్ ఫిల్మ్ అయ్యేసరికల్లా కంప్లీట్లీ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అయి ఉంటుంది. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చాలా మంది చేస్తున్నారు, అది ఎక్కడైనా పెట్టినా కూడా విజిబిలిటీ వచ్చి చాలా తక్కువ ఉంది మ్యామ్. అదే ఒక ఫీచర్ లెంత్ ఫిల్మ్ చేస్తే
1000లో 100 మందే చేస్తారు ఫీచర్ లెంత్. సో అట్లీస్ట్ ఓకే నారో డౌన్ చేసుకొని మనం ఇంకొంచెం అటెన్షన్ సీక్ చేయొచ్చు కదా అని చెప్పి దాన్ని బిల్డ్ చేశా. కానీ దాని బడ్జెట్ వచ్చేంటంటే ఇప్పుడు నేనే సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసుకున్నాను. ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్. నన్ను ఎవరినైనా పిలిచినా దే విల్ బి అట్ రిస్క్. ఐ డోంట్ వాంట్ టు పుట్ సమ్వన్ అట్ రిస్క్. సో అందుకని ఏంటంటే ఓకే పోతే పోయింది, నాకున్న సేవింగ్స్ మొత్తం అన్ని తీసుకెళ్ళి ట్రై చేద్దాం. ముందు చాలా మందితో ట్రై చేశాను, అదంతా వేస్ట్ అయింది. ఈ వేస్టేజ్ నా మీద పెట్టుకుందాం, ట్రై చేసి చూద్దాం అని చెప్పి అలా స్టార్ట్ అయింది. ఓకే, సో యు వర్ రెడీ టు టేక్ బిగ్గర్ రిస్క్స్ అన్నమాట ఇన్ లైఫ్. అంటే దట్స్ సంథింగ్ గ్రేట్ ఫర్ యువర్ ప్యాషన్. నిజంగా రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే చాలా మందికి ఉంటాయి చెయ్యాలి, అందులోనూ మీకు ఇండస్ట్రీ టచ్ ఎవరు లేరు. You don't have any background from the industry, but still you wanted to pursue your passion. మీ ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు చిన్నప్పుడే డాన్స్ చేయటము, యువర్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్, చిరంజీవి గారి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ చూశాను. బట్ స్టిల్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆయన ఏముందిలే హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోయాం, జీతాలు వస్తున్నాయి కదండి. కానీ మీరు యూ స్టిల్ జంప్ చేద్దాం ఒకసారి అని అనుకున్నారు చూసారు, అందుకని యువర్ సూపర్ హీరో అసలు. అంటే నేను నాలాగా అంటే ఇప్పుడు నేను ఒక చిన్న జస్ట్ స్టార్టింగ్, బట్ మన చిరు సార్ కానీ లేకపోతే చాలా మంది ఉన్నారు మ్యామ్ అలా వాళ్ళు వచ్చి కష్టపడి ఇక్కడుండి కష్టపడి వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారంటే ఇట్స్ అ బిగ్ థింగ్. నాదేంటంటే అట్లీస్ట్ ఐ హ్యాడ్ సమ్ లగ్జరీ దేర్. సో అక్కడి నుంచి ఇప్పుడు ఏంటంటే నేను సంపాదించడం వల్ల నాకు కొంచెం స్కోప్ దొరికింది. బట్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ ఐఎమ్ లైక్ లిటిల్ లకియర్ దెన్ దెమ్. వాళ్ళ సఫరింగ్ కన్నా ఐఎమ్ లైక్ లిటిల్ బెటర్ అనుకుంటున్నాను. శ్రీచరణ్ గారు మీరు పబ్లిసిటీ ఎలా చేస్తున్నారో చూసారా? దాన్ని ఒక ఎల్ఈడి భుజం మీద కాదు, ఏంటంటే మేము ఇప్పటి వరకు ఇండస్ట్రీ భుజం మీద మార్కెటింగ్ పబ్లిసిటీ వేసుకొని తిరుగుతున్నారు అంటాం, కానీ ఈయన నిజంగా భుజం మీద వేసుకొని తిరుగుతున్నారు. ఐ డోంట్ నో బట్ నేను కూడా లైక్ మీరు ఎలా చూసాను, నేను అలాగే ఇన్స్టాగ్రామ్ లో చూసి సైకేండి అసలు. నేను యూట్యూబ్ కింద కూడా కామెంట్స్ లో చూసాను, నేను అమీర్పేటలో చూసాను, పాప మీ కుర్రాడు తిరుగుతూ ఉన్నాడు, తప్పకుండా వెళ్ళి సినిమా చూద్దాంరా అని రాశారనమాట. సో April 5th when people are you have influenced them, తప్పకుండా వెళ్ళి మూవీని చూస్తారు. నాట్ ఓన్లీ ఫర్ ద పబ్లిసిటీ దట్ యూ హ్యావ్ డన్, ఏదో ఒక సమ్ థ్రిల్లర్ కంటెంట్ ఇందులో ఉంది అనే ఒక ఫీల్ కలుగుతుంది మూవీ చూసినప్పుడు. అండ్ అందులోనూ మదర్ కోరికని తీర్చడం కోసం అని ఈ అబ్బాయి యాక్టర్ అవ్వాలనుకున్నాడు, అంతేనా? రియల్ లైఫ్ లో కూడా మీ అమ్మగారు అలాగే అనుకున్నారా? అంటే ఈ మూవీ కొంచెం పార్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ మై స్టోరీ, బట్ సైకిక్ సైడ్ కానీ లేకపోతే అది లేవు. సో అవన్నీ ఆడియన్స్ కి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మ్యామ్. నేను కష్టపడుతున్నాను మొత్తం చూపెడితే దే వోంట్ అగ్రీ టేక్ ఇట్. అంతసేపు కూర్చొని చూసే టైం కూడా ఎవరికి లేదు. సో ఇదేంటి కొంచెం సస్పెన్స్ అండ్ ఎంగేజింగ్ గా తీసుకెళ్దాం అని చెప్పి దాని వల్ల క్రియేట్ చేసింది. సో మా మదర్ కి డ్రీమ్ ఉంది, షీ వాంట్స్ టు బికమ్ అండ్ సింగర్. సో కానీ దీనిలో అదేం వాడలేదు, బట్ తనకు ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. ఒక 3-4 రోజులు నువ్వు నాకు సాటిస్ఫై అయ్యేలా పాడితే తప్పించి నేను ఛాన్స్ ఇవ్వను అని చెప్పాను. ఎందుకంటే నేను అలాగే ఉంటాను, స్ట్రిక్ట్, అంటే ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ ఐ వాంట్. అది కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను ప్రెషర్లో అండ్ ఆబ్లిగేషన్లో పెట్టలేను. సో ఐ వాంట్ టు గెట్ ద బెస్ట్, ఇట్ కెన్ బి ఎనీవన్. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాను, బట్ మా మమ్మీ పాపం తిట్టుకుంటుంది ఇప్పుడు కూడా. ఎందుకు? అసలు నా వాయిస్ నువ్వు రిజెక్ట్ చేసావంటే నువ్వు ఎంత ఎక్స్పెల్ చేస్తున్నావు అని చెప్పి. అసలు అంటే మదర్ ని పాడనివ్వలేదా? ఈ ప్రాజెక్ట్ లో అవ్వలేదు, బట్ మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇస్తాను. కానీ ప్రిపేర్ అవ్వకపోతే పాడినవాడిని. అమ్మ పేరేంటి? సరోజిని. సరోజిని గారు, మీరు నన్ను కలవండి, నేను ఏదైనా ఒక సూపర్ సింగర్ లో ఎలాగైనా రికమెండ్ చేసేస్తాను. నేను షీఈస్ వర్కింగ్? నో మ్యామ్, హౌస్ వైఫ్. అండ్ ఇక్కడే వైజాగ్ లోనే? ఓకే. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మేడ్ ఇన్ యుఎస్ఏ బట్ అసెంబుల్డ్ ఇన్ ఇండియా అని పెట్టారు కదా. లైక్ ఇది కాన్షియస్ గా తీసుకుందా, లేకపోతే ప్రాజెక్ట్ అక్కడ షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత మెల్లిగా ఇలా చేయాల్సి వచ్చిందా? సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఫస్ట్ స్లోగా, అంటే మనం ఒకేసారి ఓషన్ లో దూకలేము కదా. సో ఫస్ట్ కొంచెం కొంచెం అర్థం చేసుకునేలా, సో అలా స్టార్ట్ అయింది. సో అక్కడే నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నేను అక్కడ ఫుల్ టైం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వర్క్ చేస్తాను. దాని తర్వాత మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు? అట్లాంటాలో ఉంటాను. సో ఈవినింగ్ వరకు వర్క్ చేసిన తర్వాత ఈ ప్యాషన్ రిలేటెడ్ వర్క్ అంతా దాని తర్వాత స్టార్ట్ చేస్తాను. ఈ సెటప్ లో చేసుకుంటే మనకి కొంచెం రిస్క్ ఉండదు. ఓకే, జాబ్ చేసుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చు అన్న దీనిలో ఐ ట్రై టు మేక్ ది ఫిల్మ్ దేర్. అక్కడ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడు ఐ థాట్ లైక్ ఓకే, దీనికి ఒక స్పెషాలిటీ కావాలి కంపల్సరీగా. స్పెషలిస్ట్ అండ్ టెక్నీషియన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి సౌండ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ ఇక్కడ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత శ్రీచరణ్ సార్, దాని తర్వాత యతిరాజ్ సార్, దేవి కృష్ణ గారు, దాని తర్వాత రఘునాథ్ గారు, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్.
ఎడిట్ వచ్చి అంటే గ్యారీ గారు గ్యారీ గారు అండ్ మీరు కూడా దాని తర్వాత నేను ఐ హ్యావ్ టు టేక్ బికాస్ హీస్ బిజీ ఆన్ సమ్ అదర్ థింగ్ సో ఐ హ్యావ్ టు టేక్ ఆన్ ఇట్. సో అలాగా ఇక్కడ మంచి టెక్నీషియన్స్ వర్క్ చేసి ఐ కైండ్ ఆఫ్ అసెంబుల్ దట్. ఓకే. అండ్ దట్స్ వై ద క్వాలిటీ ఆఫ్ ద సౌండ్ ఇస్ దట్ గుడ్. సో యా అబ్సల్యూట్లీ. మీకేమనిపిస్తుంది అటు తీసుకొని వెళ్ళిపోతే బాగుండేది యుఎస్ కి వర్క్ కి అని అనిపించిందా? ఈ సినిమాకి అనిపించలేదు ఎందుకంటే లాక్డౌన్ లో ఓహో ఇదంతా అరౌండ్ 2020-21 స్టార్ట్ చేసాం బట్ 23కి అయిపోయింది. ఫిల్మ్ ఫెస్టివల్స్ అవన్నీ సబ్మిషన్స్ అవన్నీ చేస్తున్నాము. ఓకే. ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ద హోల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ ఆన్ జూమ్ కాల్స్. ఓ సో అక్కడి నుంచి ఆయన చెప్పడం మీరు ఇక్కడే మ్యామ్ ఇక్కడే ఉన్నాం. అదే కానీ లాక్డౌన్ ఉండడం వల్ల వి వర్ నాట్ ఏబుల్ టు ట్రావెల్ కదా. ఓకే. సో అప్పుడు ఏం చేసామంటే లెట్స్ డూ ఇట్ జూమ్. సో నేను జూమ్ లో కూర్చుంటాను, సార్ కూర్చుంటారు, విల్ కంపోజ్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు అనమాట, అంటే తను ముంబై నుంచి వచ్చాడు, సంకేత్ అని. తను కీబోర్డ్ ప్లేయర్ అండ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏమైనా వర్క్ చూసినాను ఏమైనా ఉందా అంటే అదే టైంలో మేజర్ పిలిచారు. మేజర్ పిలిస్తే నేను వచ్చి అలా చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఇక్కడ సిస్టమ్ వేర్రా అన్నాడు. 6 రీళ్లు ఉన్నాయి, కార్ వేసుకుని వచ్చి ఎక్విప్మెంట్ పెట్టి కొట్టి వెళ్ళిపోతానంటే ఒక రీలు 30 రోజులు వచ్చి మిగతా రీళ్ళు అన్ని నీకే ఇచ్చేస్తారు మ్యూజికల్ అనుకుంటున్నాను. 2 నెలలు అయింది, కరెక్ట్ గా 2 నిమిషాలు వాడు పప్పు చేసింది. ఓకే చేసి జూమ్ లో కూర్చొని చేసేది ఎక్కడి నుంచి కూర్చొని చేశారు? Then what happened was I took that guy home. So he was staying with me and that's when we started doing the background score from my place. మీ ప్లేస్ మీరెక్కడ? నేను మా ఇంట్లో ఉన్నాను. ఇక్కడే హైదరాబాద్. ట్రావెలింగ్ కొంచెం అటు ఇటు లేదు కదా. హైదరాబాద్ లో ఉంటూనే జూమ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ వైజాగ్ అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు జూమ్ కాల్ లో నుంచి మొత్తం ట్రై చేసాం. బట్ లాస్ట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ అంతా వచ్చి ఇన్ పర్సన్ చూసుకొని చేసాం. బట్ ఫస్ట్ ఇనిషియల్ కంపోజిషన్ ప్రోగ్రామింగ్ అంతా అలాగే స్టార్ట్ అయింది. ఓకే. సో మీరు యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ ఎనీ ఫిల్మ్ బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు మొత్తం చూసేస్తారు సినిమా అంతా అని. మీకు ఎలా అనిపించింది బహుముఖం? ఇట్ వాస్ నైస్. సొంతంగా అసలు ఇంత చేయడం, ఎన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేయడం ఇస్ అవును. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. ఒక డైరెక్షన్ ఒకటి పెట్టుకుంటేనే ఇట్ ఇస్ సచ్ అ హ్యూజ్ థింగ్. మీరు అందులో యూ హ్యావ్ టు షార్ట్ పెట్టాలి, యూ హ్యావ్ టు గో అండ్ యాక్ట్. yes so the effort first time you took off so much of responsibility on your head. yeah అంటే డబ్బులు కట్ చేయడానికి స్కోప్ చూసాను. అదే ప్రొడ్యూస్ మనం చేస్తున్నాం కదా. ఒక 15 డిపార్ట్మెంట్స్ నేను చేసుకున్నాను లిటరల్లీ. చెప్పండి ఏంటి? సార్ ప్రొడక్షన్ డిజైనింగ్ లో ఎవ్రీథింగ్ మ్యామ్. ఆర్ట్, మేకప్, ఆర్ట్, ప్రాప్స్, కాస్ట్యూమ్స్, కాస్టింగ్, లొకేషన్స్, దాని తర్వాత కమింగ్ టు మిగతా అన్ని మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా. ఇప్పుడు మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ సైడ్, డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఇవన్నీ కూడా మనమే హ్యాండిల్. ఇవన్నీ వింటేనే నాకు చాలా టైర్డ్ గా ఉంది. మీకు అనిపించట్లేదా టైర్డ్? అంటే నాకు హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ దెన్ నాకు ఫ్యూచర్కి బాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. బట్ ఇట్స్ స్ట్రెస్ఫుల్ ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్కెడ్యూల్ చాలా వెరీ కాంప్లెక్స్ ఉంటుంది మ్యామ్. నైట్ అయితే లాగిన్ అవుతాను, మార్నింగ్ 7 వరకు వర్క్ చేస్తాను. సో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు అక్కడ? ఇది పార్ట్ టైమ్ లోనే చేస్తున్నాను మ్యామ్. సో మార్నింగ్ 7కి ఇక్కడ లాగ్ ఆఫ్ అవుతాను, 11కి ఇక్కడ అందరూ వర్క్ అవుతారు కాబట్టి ఆ టైంకి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాను. సో ఇప్పుడు కూడా డైలీ అలా 3-4 అవర్స్ మ్యాక్స్ స్లీప్. సో అలా నడుస్తుంది ఇక్కడ వస్తే. అక్కడ ఉంటే కొంచెం పీస్ఫుల్ ఉండేది కొంచెం. సో నిజంగా గ్రేట్. ఒక 15 డిపార్ట్మెంట్స్ మేనేజ్ చేస్తూ మీ జాబ్ మీరు వదిలేయకుండా అది కూడా చేసుకుంటూ గ్రేట్. అంటే దట్స్ వాట్ ఐ అండ్ ఇనిషియల్ గా కూడా బికాస్ నేను కూడా అప్పుడు మేజర్ అవన్నీ అవుతున్నాయి బట్టి విక్రమార్కుడు నన్ను వదలలేదు. 80% లేదు, చాలా ఇదిగా ఉన్నా కూడా బిజీగా ఉంది. ఉన్నా కూడా వెరీ పర్టికులర్. మీరు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు కదా శ్రీచరణ్ గారు, మీకు అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపించదా? స్ట్రెస్ డెఫినెట్ గా ఉంటుంది. తెలుగు, అప్పుడప్పుడు హిందీ, పంజాబీ, బంగ్లాదేశీ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పంజాబీ కన్నడ కూడా. యుఎస్ లో బాగా ఫ్యాన్స్ ఎక్కువ మ్యామ్ శ్రీచరణ్ గారికి. అందుకే ఆయన ఒక టూర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. పెట్టండి, యాంకర్ రెడీగా ఉంది. ఆఫ్ కోర్స్ మ్యామ్, ఇట్ విల్ బి మై ప్లెజర్. యా, stress is definitely there. But for considering it's his first film, the effort has to be really appreciated. Yes. And ఇక హీరోయిన్స్ కూడా మీరు యుఎస్ నుంచే తీసుకున్నారా లేకపోతే? yes ma'am, మొత్తం కాస్ట్ అండ్ క్రూ అక్కడే ఉంటారు మ్యామ్. ఓకే. అంటే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే? అక్కడ వాళ్ళంటే మన వాళ్ళే, అక్కడ సెటిల్డ్. లైక్ ఇప్పుడు అంటే అలాగే వెళ్ళి వర్క్ చేస్తున్నారు లేకపోతే చదువుకున్నారు. దానికి ఏమైనా ఆడిషన్స్ పెట్టారా? అంటే ఆడిషన్స్ కూడా నేనే చేశాను. అన్ని
ఫ్లైయర్స్ పంపించడం. డిపార్ట్మెంట్స్ అన్ని మీరు చేశారంటే ఆడిషన్స్ చేసి ఉంటారని మేము సో ఎప్పుడో అనుకున్నాం. మన లీడ్ యాక్టర్స్ పేర్లు స్వర్ణిమ సింగ్, దాని తర్వాత మరియా మార్టినోవా. సో స్వర్ణిమ వచ్చి ఇక్కడ అమ్మాయి, అక్కడికి వెళ్ళి న్యూయార్క్లో కోర్స్ వర్క్ చేసింది యాక్టింగ్ మీద. సో షీఈస్ పర్సూయింగ్, సో తనకు కూడా డెబ్యూ ఫిల్మ్, అమేజింగ్ వర్క్ చేసింది. అది తెలుగు స్పీకింగ్లో ఫస్ట్ ప్రాజెక్ట్, డెబ్యూ ప్రాజెక్ట్. అంటే ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్, బట్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఆడిషన్స్ దట్ ఐ డిడ్, షీ వాజ్ ద బెస్ట్ ఐ సెలెక్టెడ్. సో బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. దాని తర్వాత మరియా మార్టినోవా వచ్చి ఏంటంటే షీఈస్ అ రష్యన్ గర్ల్. తను అక్కడే ఉండి షీఈస్ నోన్ ఫర్ హర్ డాన్స్ ఫార్మ్స్. బేసికలీ తను మల్టిపుల్ ఫార్మ్స్ లో షీఈస్ రియలీ గుడ్. అలాగా ఐ ఆస్క్డ్ హర్ టు కొరియోగ్రాఫ్ ఫర్ దిస్ ఫిల్మ్, బట్ somehow everything turned out to make her the second actress for the film. కొరియోగ్రాఫర్ గా వచ్చి సెకండ్ లీడ్ గా సెటిల్ అయ్యారన్నమాట. డ్యూ టు లాట్ ఆఫ్ ఛాలెంజెస్, మీకు తెలుసు కదా, సో సర్ప్రైజెస్. సో అలాగా లాస్ట్ మినిట్ లో తన్ని అమ్మ నువ్వే నా దైవం ప్లీజ్ వచ్చేసే అని చెప్పానంటే షీ కేమ్ ఇన్. మేము అరౌండ్ 95-96 ఆ టైంలో యుఎస్ లో ఫస్ట్ తెలుగు సీరియల్ షూట్ చేసాం అనమాట. ఇక్కడ నుంచి క్రూ ఆఫ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ సెపరేట్ ఇలా కాదు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్, నేను, మా అమ్మ, 5 members వెళ్ళాం అనమాట అక్కడికి. ఈ 5 members వెళ్ళిన దాంట్లో ఇప్పుడు మీరు చెప్తున్నదంతా నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే మేకప్ నేనే, ఆర్ట్ నేనే, అందరం స్ప్లిట్ చేసుకున్నాం. అమ్మేమో వంట చేసేదన్నమాట. సో అలా ఒక 2 months పాటు మేము యుఎస్ లో గీతాంజలి అనే సీరియల్ షూట్ చేసుకుని వచ్చాము, విచ్ వాజ్ ద ఫస్ట్ తెలుగు సీరియల్ షాట్ అబ్రాడ్. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అనే తెలుసు నాకు. మీ ప్రమోషన్స్ గురించి వచ్చిన ఒక మీమ్ చదువుతాను ఒకసారి. A unique way of promotions happening for Bahumukam, hero Karthik showcasing the film content in a backpack LED screen while going through the busy streets of the cities. ఇప్పటి వరకు నాకు తెలిసి నేనైతే ఇన్ని ఫిలిముల్లో చూడలేదు బాబు. మీరు చూసారా? అంటే హీరోనే ఎల్ఈడి వేసుకొని తిరగడం అనేది. మీ ఊరు వెళ్ళారు కదా వైజాగ్. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? ఎక్కడైతే మీరు అనుకున్నారో నేను హీరో అవ్వాలి అని ఆ ప్లేసెస్ అన్ని విజిట్ చేశాను. సో ఫ్రమ్ స్కూల్, కాలేజ్ అండ్ సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతాం అన్ని చోట ఈసారి టోటలీ డిఫరెంట్ రిసెప్షన్ ఉంది. సో రిసీవింగ్ ముందు వరకు ఏంటంటే మనం వన్ ఆఫ్ ద అదర్ పీపుల్, బట్ ఇప్పుడు ఏదో స్పెషల్ గా అటెన్షన్ ఇస్తున్నారు. ఇట్ ఫీల్స్ గుడ్. అండ్ అలాగే మీ 1-2 ఇంటర్వ్యూస్ లో చాలా ఎక్కువగా మిమ్మల్ని కె విశ్వనాథ్ గారు అలాగే బాలచంద్ర గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని విన్నాము. ఈయన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు చెప్పండి? ఈయన సినిమాలతో మొత్తం మన తెలుగు వాళ్ళని, ముఖ్యంగా చాలా మంది పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీలో డాన్స్, సింగింగ్ నేర్చుకునేలాగా హి హస్ ఇన్ఫ్లుయెన్స్. సో ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎలా? అంటే చిన్నప్పటి నుంచి మనం మూవీస్ చూసేవన్నీ ఏంటంటే ఇట్స్ లైక్ ఒక జానర్ మాత్రం చూడండి. ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. సో చిరంజీవి సార్ని ఎలాగైతే మనం లుకప్ చేసాం, అలాగా అప్పుడు కమల్ హాసన్ సార్, రజనీ సార్, వీళ్ళందరూ కూడా మనకి చాలా ఫేవరెట్. సో వాళ్ళ స్టోరీస్లో నేను యాక్టింగ్ కూడా అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూసాను. యాక్టింగ్లో ఎవరు ఎలా చేస్తున్నారని. సార్ ఇచ్చే ఫిల్మ్స్ అన్ని యాక్టర్స్కి టూ గుడ్ ఆఫ్ ఎ స్కోప్. సో అక్కడ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్టోరీస్ దట్ హీఈస్ క్రియేటింగ్. సో అలాగా నేను ఏంటంటే అతను వర్క్ చూసిన తర్వాత ఓ మ్యాన్ ఇది ఇంత న్యాచురల్ గా వెరీ రిలేటబుల్, ఎప్పుడో ఒక రోజు మనం కూడా అలాగా మంచి మూవీస్ చేయాలని చెప్పి అనుకున్నాను. అండ్ ఐ థింక్ మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ కూడా ఇప్పుడు అలాగే మీకు స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి సబ్జెక్టే తీసుకున్నారు మీరు. చెప్పాను కదా మ్యామ్, నన్ను నేను ప్రాజెక్ట్ చేసుకోవడం ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. దానిలో ఏంటంటే డిఫరెంట్ షేడ్స్ చూపెట్టేద్దాం ఒక్కసారి, సో దట్ ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, రాదర్ దెన్ ఒకటే చూపెట్టే వాడు ఇంతే అని చెప్పి అనుకోకుండా. సో అలాగా క్రియేట్ అయింది. ఇంతకీ ఇందులో మీరు సైకో తెలీదు మ్యామ్, సర్ప్రైజ్, సస్పెన్స్. లాస్ట్ లో మనకి రివీల్. మీకైతే తెలుసు కదా, మీరే మ్యూజిక్ కొట్టారు కాబట్టి మీకు డెఫినెట్లీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు నేను డిఫరెంట్ ఫొటోస్ చూపిస్తాను. వాళ్ళల్లో పర్సనాలిటీలో మీకు బాగా నచ్చిన, ఇక్కడ బహుముఖం ఇట్ ఇస్ మల్టీఫెసిటెడ్ పర్సనాలిటీస్, మీకు వీళ్ళల్లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో చెప్పండి ఇద్దరు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ రాజమౌళి గారు. చిచరణ్ గారు, మీకు బాగా నచ్చిన క్వాలిటీ, పర్సనాలిటీ ట్రేట్? అంటే ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మ్యామ్. నాకు సో పర్ఫెక్షన్ అనుకోవచ్చా? పర్ఫెక్షన్ అండ్ థాట్ ప్రాసెస్. ఓకే, క్రియేటివిటీ. నాకు వచ్చి కీన్ అబౌట్ ద డీటెయిల్స్. ఓకే, సో చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా హీ విల్ పే అటెన్షన్. అండ్ దాని తర్వాత ద వే హీ స్టార్టెడ్ హిస్ జర్నీ, అది ఐ లవ్.
ఇన్స్పిరేషన్ అంటే Yes, టెలివిజన్ సీరియల్స్ నుంచి how he ఈ రోజు ఆస్కార్ అంతే స్టేజ్ వరకు he took us somewhere else, so కరెక్ట్. సో పర్ఫెక్షన్, క్రియేటివిటీ అండ్ ఇంపెకబుల్లీ డెడికేటెడ్ yes క్రియేటివిటీ. ఓకే, నెక్స్ట్ గురుజీ త్రివిక్రమ్ గారు. సార్ మీరే పర్లేదు, మీరు ఆలోచించండి, మధ్యలోని అలాని మేము ఎడిటింగ్ లో తీసేస్తాం. మీరు చెప్పండి. సార్ డైలాగ్స్ చెప్తే ఎవడైనా పడిపోవాల్సిందే. గివెన్ అన్ ఆప్షన్, వాట్ యు వాంట్ టు స్టీల్ ఫ్రమ్ హిమ్? రైటింగ్. ఆ రైటింగ్ మ్యామ్, రైటింగ్ అని నాకు వచ్చిందని అంటే ఐ కెన్ అట్రాక్ట్ మోర్ పీపుల్. ఓకే, రైటింగ్ అండ్ టైమింగ్. రైటింగ్ అండ్ టైమింగ్, పంచ్. ఓకే, మేము కూడా కొంచెం దొంగతనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు ఆయన దగ్గర నుంచి. ఎస్, తగ్గేదేలే. సుకుమార్ గారు, హీస్ అవర్ టీచర్. He's teacher. I mean, he knows what's needed. And అంటే నేను ఆర్యా దగ్గర నుంచి ఐఎమ్ లైక్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. సో హీ నోస్ వాట్ పీపుల్ వాంట్. అంటే జస్ట్ లైక్ స్టూడెంట్స్ కి ఏం కావాలో తెలిసినటువంటి టీచర్ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా బ్రిలియంట్ గా ఎగ్జామ్స్ రాసేస్తారు. సుకుమార్ గారు కూడా అంతే. మీరు ప్రొజెక్ట్స్ ద క్యారెక్టర్స్ అంటారా? ఓకే, సూపర్. ఎస్. అండ్ యంగ్స్టర్స్ లో నాగాశ్విన్. నాకు వచ్చి he passes a good message. And ఏదంటే ఏ మూవీ అన్నా తను చేసిన దాంట్లో ఒక మెసేజ్, the messages are very good. So even the historical movie చేసిన, బయోపిక్ చేసినా కూడా the messages are very well conveyed. So అంటే ఎంటర్టైన్మెంట్ అయినా సరే మరి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ లా కాకుండా అలా ఒక లేయర్ లో వెళ్ళిపోతుంది. అంతే. మెసేజ్ అండి, లాట్ ఆఫ్ ఫీల్. అంటే మన న్యూరాన్స్ కూడా బాగా, మొన్ననే చూసాం నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు అనమాట, మనం చూపించేదానికి చూసేవాడి న్యూరాన్స్ కనెక్ట్ అయినట్టయితే సినిమా కనెక్ట్ అయిపోతుంది బాగా. అంతే. సో న్యూరాన్ కనెక్షన్ బాగా జరిగిపోతుంది. శ్రీచరణ్ గారు, గివెన్ అన్ ఆప్షన్, మీరు హీరో అనుకోండి, మీరు ఎవరిని హీరోయిన్ గా పెట్టుకోవాలనుకుంటున్నారు మీ నెక్స్ట్ మూవీకి? మీరు హీరోగా. ఓకే, ఆప్షన్స్ ఇస్తాం మీకు. గిటార్ గురించి సాయి పల్లవి గారు, కాంట్రవర్షియల్ శ్రీలీల, సమంత, అంతేనండి. ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, సారీ మర్చిపోయాను. అయ్యో, మై ఓట్ ఆల్సో గోస్ దేర్. అయ్యో, అన్ఫార్చునేట్లీ మీకు ఆప్షన్ లేదు. దట్స్ సో ట్రూ. సో త్వరలోనే శ్రీచరణ్ పాకాల అండ్ సుమా కనకాల ఫిల్మ్. మ్యూజిక్ బై మేడం, మన స్క్రిప్ట్ ఉండదు మేడం, మనం ఇద్దరం కూర్చొని స్టార్ట్ అయిపోద్ది అంతే. ఫస్ట్ హాఫ్ డన్. కెమెరా టీమ్ మొత్తం అంతా ఫాలో అవుతుంటారు, అలా వెళ్ళిపోతుంటారు స్పాంటేనియస్ గా వెళ్ళిపోతుంది. ద మూవీ విల్ ఆల్సో బి కాల్డ్ ద స్పాంటేనిటీ. కానీ శ్రీచరణ్ గారు, మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా ఇప్పటి వరకు, మీకు టఫెస్ట్ ఫిల్మ్ ఏమనిపించింది? బహుముఖమేనా? బహుముఖం వాస్ గుడ్, బట్ అంటే థ్రిల్లర్స్ ఆల్రెడీ చాలా చేస్తాం కదా. అవును, అంటే మీరు మేజర్లు చేశారు, క్షణం చేశారు, ఉగ్రం చేశారు, బబుల్ గమ్ చేశారు, డిజెట్ ఇల్లు. ఫర్ మీ మై టఫెస్ట్ ఫిల్మ్ వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎవరు, ఎందుకంటే అది మోస్ట్ చాలా చాలా పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇలా మాట్లాడుకుంటూ ఇలాగే ఉంటుంది, జస్ట్ కాన్వర్సేషన్ బేస్డ్ ఉంటుంది. సో అది పంచ్ మీద పంచ్ వస్తూ ఉంటుంది. సో ఏది అండర్లైన్ చేయాలన్నది దట్ వాస్ pretty tricky, and I had to ensure that I, like, with my music also, I kind of, take it the wrong way, divert the audience brain. Okay. Oh, even through music also వాళ్ళకి తెలియకూడదు, హింట్లు ఇవ్వకూడదు. 100%. నేను ఒక థీమ్ కొట్టింది ఎక్కడైనా బై మిస్టేక్ కనెక్ట్ అయ్యే చోటు కొట్టారు అనుకోండి, జనాలకు అర్థమైపోతుంది ఈ మ్యూజిక్ ఎందుకు వచ్చింది, సో ఇలా కదా, ఓకే ఓకే వీడియో అయితే. మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు బాగా ఎక్కువగా మీ చిన్నతనంలో? మూవీస్ లోని యాక్చువల్ గా చిరంజీవి గారే మేడం. మేము పెద్ద ఇండిపెండెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం. సో అప్పుడే కొండపెట్టి దొంగ రిలీజ్ అయింది. రోజు ఆ సాంగ్ ప్లే చేయండి, రాత్రి నేను పడుకునేవాడిని కదా, జీవితమే మా ఇంటి పక్కన అమ్మాయి నుంచి ఏంటంటే రోజు 11:30కి ఆ పాట అంటే ఇటు పడుకోవట్లేదు అమ్మా పాట ప్లే. దాని తర్వాత మాకు పెద్ద జర్మన్ చెప్పాడు ఉండేది. సో కొండపెట్టి దొంగలో కూడా గుర్రం జర్మన్ చెప్పాడు కదా, సో దాని మీద కూర్చొని కమాండ్ టైగర్ అంటే ఇల్లు చుట్టూ తిప్పేది. అండ్ లిటరల్ గా మా అన్నయ్య నేను సేమ్ ఆ ట్రైన్ ఫైట్ ఇలాగ తువ్వలు గెట్టుకొని, వాడు కాదు నేను కొండపెట్టి చిరంజీవి గారు ఇది సెటప్ ఫుల్ చీపుర్లు ఇచ్చి కొట్టుకున్నాను. కాదు, యాక్చువల్లీ మీరు యాక్టర్ అవుదాం అనుకుని మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంత ప్రిపేర్ అయ్యారు మీరు అక్కడ? మ్యూజిక్ లేదు, అంటే బై నేచర్ అది వచ్చింది. నేను యాక్టింగ్ చేస్తాను కానీ ఓన్లీ నా ఇండిపెండెంట్ మ్యూజిక్ లో చేద్దామని. సో మీరు చేశారు కదా క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలో, అంటే ఎక్కువ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఓన్లీ ఫ్రెండ్స్ మూవీస్ లోని. ఎస్, యాక్చువల్లీ బబుల్ గమ్ లో కూడా అనుకున్నారు, మళ్ళీ యూత్ఫుల్ ఫిల్మ్ అని పెట్టుకున్నారు. మేడం యాక్చువల్ గా నేను మరి ఇంత చిన్నపిల్లలని అలాగే ఎక్కడ రోల్ సెట్ అవ్వలేదు మేడం. రవికాంత్ అదే చెప్పాడు నాకు. ఐ జస్ట్ టర్న్డ్ 5.
రవికాంత్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఒక పబ్ లో ఒక అంకిల్ కూర్చొని ఉంటాడు, ఆ క్యారెక్టర్ శ్రీచరణ్ కి ఇద్దాం అనుకుంటున్నానని. మీ దాకా రాలేదు సార్కి ఆల్రెడీ ఒక 2-3 సినిమా ఆపర్చునిటీస్ వచ్చాయి. మీరు అందుకే యూత్ అర్థం చేసుకో, ఇది కూడా సినిమా ఆపర్చునిటీ. అలా కాదు, అవునా? బంగ్లాదేశీ ఫిల్మా కాదు. మధ్యలో జులపాలు పెంచాను. ఇలా పెంచితే ఒక అతను నాకు ఫోన్ చేసి, లిరిసిస్ట్ ఫ్రెండ్, అతను ఫోన్ చేసి ఇలాగా ప్రొడ్యూసర్ రెడీ సినిమా చేసేద్దాం అది అంటే, ఇదేంటి మీరు ఏదో ఆకాశం ఎర్రగా ఉందన్నట్టు చెప్తున్నారు. అస్సలు అలాంటివి లేదండి ప్లీజ్. ఇంకొకసారి కూడా అలా ఇంకో ఫ్రెండ్ కూడా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి, వాడేంటి యాక్ట్ ఇన్ లీడ్ రోల్ అది ఇది అని అన్నారు. నా సబ్జెక్ట్ మ్యూజిక్, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్. ఫ్రెండ్స్ మూవీస్ లో ఐ లైక్ టు డూ ఇట్ అండ్ ఐ విల్ సీరియస్లీ డూ ఇట్ బికాస్ ఐ కెన్ యాక్ట్. ఐ నో, బట్ అందరు డైరెక్టర్స్ ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరూ మీరు అందరు రెడీగా ఉండండి, ఓకేనా? ఈజ్ రెడీ టు యాక్ట్. ఓకే, హీరోస్ కి టఫ్ రన్ ఫర్ మనీ ఇవ్వబోతున్నారు. సిద్ధు రెడీగా ఉండండి. స్క్రీన్ టైం ఎక్కువ ఉండకూడదు, జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోవాలి అంతే. ఇంపాక్ట్ ఉండాలి. యా, సో మేబీ 2-3 minutes, that's it. But my main concentration is to act in my independent songs. Independent songs, yes. Which you are already. I'm already doing. Yes. Because I've been influenced by international music, so and international song making and videos. So super. అలాగే ఈ సినిమా విజువల్స్ అన్ని కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. డిఓపి పేరు చూస్తేనేమో కొంచెం ఇక్కడ పేరులాగా లేదు. అక్కడ ఉన్న ల్యూక్ ఫ్లెచర్. సో మన క్రూ మొత్తం అక్కడే ఉంటారు మ్యామ్. స్కెల్టన్ క్రూతోనే చేసాం, ఒక 7-8 మెంబర్స్ సెట్ లో. కానీ అందరూ నాలాగే కసిగా ఉన్న వాళ్ళనే చూస్ చేసుకున్నాను. నా పిచ్చి చూసి దే డిడ్ మోర్, యూజువల్లీ 8 hours కంటే ఎక్కువ వర్క్ చేయరు. బట్ నా వర్క్ చూసి ఇదేంట్రా ఇలా చేస్తున్నాడు, సో వీడికి సపోర్ట్ చేద్దామని దే ఆల్ కేమ్ ఫార్వర్డ్. ఎక్స్ట్రా హ్యాట్స్ కూడా వాళ్ళు చేసుకొని దే సపోర్టెడ్ మీ అలాట్. సో వాళ్ళందరూ ఫిల్మ్ స్కూల్స్ లో మంచిగా నేర్చుకొని దే ఆల్ ఆర్ వెల్ వర్స్డ్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో మీకు అంత విజువల్, వాళ్ళకి కూడా డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ దిస్ వాజ్. అలా వచ్చిందని అంటే వాళ్ళకి కూడా అంత ప్యాషనెట్గా ఉంటే కానీ రాదు. సో గ్రేట్. మనకి అమెరికాలో తీసి బాగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అంటే పడమటి సంధ్యారాగం గుర్తొస్తుంది. క్లాసిక్ ఫిల్మ్, జంధ్యాల గారి బ్యూటిఫుల్ క్రియేషన్. సో మీ మూవీ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. Because it's a very, very long and a very extraordinary journey that you have had. You decided to actually play the bigger game. Next projects kuda ready ga unnaya? What is your next? నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడ కమర్షియల్లీ ఫిల్మ్ చేయాలన్నది టార్గెట్ మ్యామ్. సో స్టోరీ రాసుకున్నాను. కొంచెం ఈసారి ఏంటంటే ఇది మనని ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన ఫిల్మ్, బట్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ బిగ్. సో అది ఇట్స్ ఇన్ రైటింగ్ ఫేజ్. సో స్టోరీ ప్లాట్ అంతా అయిపోయింది, బట్ స్టిల్ రైటింగ్. ఇది అయిపోతే కొంచెం నాకు స్పేస్ వస్తుంది, అప్పుడు ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, అండ్ యు విల్ బి స్టిల్ కంటిన్యూయింగ్ విత్ యువర్ జాబ్. అంటే మనకి సోర్స్ ఇంట్లో ఒక 4 నన్ను డిపెండ్ అయి ఉన్నారు, సో ఐ హావ్ టు డూ దట్. ఐ నో, yes, బట్ చాలా రెస్పాన్సిబుల్ గా అది చూసుకుంటూ ఇది కూడా చూసుకుంటూ ఉన్నారు. ఐ థింక్ మనకి లాస్ట్ 5-6 years లో చాలా మంది ఇలా యుఎస్ లో వెళ్ళి ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఇండస్ట్రీకి మళ్ళీ, బికాస్ దట్ సంథింగ్ దట్ దే వెరీ ప్యాషనేట్ అబౌట్. కానీ కొంతమంది నేను యాక్చువల్లీ నేను పనిచేసాను గతం అనే సినిమా, దట్ ఇస్ ప్రిటీ గుడ్ ఆన్ అమెజాన్. సో అక్కడ గ్యాంగ్ ని కలిసాను, కట్ చేసిన తర్వాత కార్తిక్ ని కలిసాను, అండ్ ఐ మెట్ ఎ ఫ్యూ మోర్ ఆల్సో, విచ్ ఇస్ నైస్. అంటే దే ఆర్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. బట్ బయటికి వచ్చింది మళ్ళీ నాకు తెలిసి అంటే లైక్ దీంట్లోకి గతం తర్వాత బహుముఖం. ఇందులో మీరు కొంచెం క్లాసికల్ గెటప్ లో కనిపిస్తున్నారు, డాన్స్ యాంగిల్ ఏమైనా ఉందా? అంటే ఒక ఐ మీన్ ఐ డోంట్ వాంట్ రివీల్ మచ్, బట్ కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మీరు 1.5 hour వచ్చి మీరు చూస్తున్నారంటే 1.5 hour మూవీ, 1.5 hour మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్. సో ఎంగేజింగ్ కూర్చోబెట్టాలి కాబట్టి ఐ ట్రై టు డూ సంథింగ్. దానిలో మీకు చాలా సర్ప్రైజెస్, ట్విస్ట్, టర్న్స్ ఉంటాయి. సో ఫర్ షూర్ you'll see a different filmmaking. Yes, definitely. First of all, film made in US, తర్వాత different kind of film making, and ఇన్ని డిపార్ట్మెంట్స్ మీరే సోలోగా మేనేజ్ చేసినటువంటి ఒక ఫిల్మ్. మీరు చెక్ చేసుకున్నారా? మేబీ యు ఆర్ ద హైయెస్ట్ కౌంట్ ఏమో మీది, అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ని ఒకటే పర్సన్ మేనేజ్ చేసిన. అంటే వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు, నాకు వచ్చింది. అలా చూస్తున్నాం. అంటే అసిస్టెంట్లు కూడా పెట్టుకోవాలంటే ఇప్పుడు అక్కడ మ్యాన్ పవర్ ఇస్ కాస్టింగ్ మ్యామ్. సో ఆ అసిస్టెంట్ లేకుండా చేశాను ఇవన్నీ. ఈ 15 డిపార్ట్మెంట్స్, ఒక అసిస్టెంట్ కూడా లేరు.
సో స్కెల్టన్ క్రూ తో చేశాను. నెక్స్ట్ కాస్టింగ్ విలన్ రోల్ నేను చేసేస్తాను. హీరోయిన్ వాళ్ళందరినీ పెట్టుకోనక్కర్లేదు, నేను చేసేస్తాను. ఇలాంటి సపోర్ట్ ఉంటే అది ముందే చేసేవాడిని. అవును, మీరు యుఎస్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు more than 10 years నుంచి ఉంటున్నారు కదా. ఎవ్రీ ఫిల్మ్ దట్స్ రిలీజ్డ్ వెళ్ళిపోతూ ఉంటారా తెలుగు సినిమాలో? నేను వెళ్ళిపోతాను మ్యామ్. నేను యూజువల్లీ యుఎస్ లో రివ్యూ చూస్తే కానీ ఎవడు వెళ్ళడు కూడా బయటకి. బట్ మనకు అది ఉండదు మ్యామ్, మనం ఫిల్మ్ మేకర్స్ కదా. సో వెళ్ళిపోతాను, బాగున్నా బాగోపోయినా వెళ్ళి ఎందుకు వర్క్ అయింది ఎందుకు వర్క్ అవ్వలేదు అని చూస్తాను కూర్చొని. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ నేర్చుకోలేదు, కోర్స్ వర్క్ చేయలేదు మ్యామ్, ఇదంతా సెల్ఫ్ లెర్న్. నేను అక్కడ మాస్టర్స్ చదవడానికి వెళ్ళాను. ఇవన్నీ ఏంటంటే మనకి పిచ్చి వల్ల ఇప్పుడు ఇది వెళ్ళి నేను ఫుల్ టైం అయితే మన డబ్బులు సంపాదించేది కట్ అవుద్ది, అప్పుడు ఇంట్లో మళ్ళీ ట్రబుల్ అవుతుంది. సో అది చేయలేము కాబట్టి పార్ట్ టైంలో ఏమైనా నేర్చుకుందాం అని చెప్పి ఇలా గూగుల్ యూట్యూబ్ మన టెక్నాలజీ ఇప్పుడు ఉంది కాబట్టి ఏది కొట్టినా వచ్చేస్తుంది. సో అలా నేర్చుకున్నదే. అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించినదంతా మీరు అంతే. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు సార్ నాకు ఈ ట్యూన్ ఇలా కావాలి సార్ అంటే నాకు అసలు డీటెయిల్ కూడా తెలియదు, వీడు ఏం మాట్లాడుతున్నాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సార్, వీడికి ఏం కావాలో అర్థం కావట్లేదు సరే అని చెప్పి. బట్ హీఈస్ వెరీ స్మార్ట్. ఓకే, నా ఇంటెన్షన్ వచ్చి ఈజీ గ్రాస్ప్ చేసి సార్ కొన్నిసార్లు సర్ప్రైజ్ చేసేస్తాను నన్ను. నేను వచ్చి అక్కడ సంకేత్ నేను కూర్చొని వర్క్ చేస్తుంటాం, ఒక 2 days కరెక్ట్గా సింక్ అవ్వదు, అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు. వస్తారు, ఏంటి బాయ్స్ ఎంతవరకు వచ్చింది అంటారు. వచ్చి కూర్చొని సార్ ఇలాగా ఇక్కడ సింక్ అవ్వట్లేదు సార్, సరిగా నాకు టచ్ అవ్వట్లేదు ఇంకా అంటే ఓకే అని కొడతారు. కొట్టి ఇది విను అని చెప్పి ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. సార్ ఇదేంటి సార్ ఇలా చాలా బాగుంది ఇది వాడేద్దామని అంటే కొంచెం బాగా అంటారు. మళ్ళీ తను వర్క్ ముందు చేసినవన్నీ ఒకసారి గుర్తెచ్చుకొని ఇది ఎక్కడ వాడలేదంటే అప్పుడు గోవేస్తారు. సో మళ్ళీ ఎక్కడైనా ఎవడైనా మళ్ళీ చెప్పేస్తారేమో ఇది ఆల్రెడీ వాడింది మళ్ళీ వాడుతున్నారని. హీ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ వెల్ టేకెన్ కేర్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్క్రూటినీ అనంత్ వీళ్ళందరూ చేస్తారు. అక్కడెక్కడ ఏమైనా ఉందంటే ది ఫిల్మ్ ఇస్ టెక్నికల్లీ సౌండ్. దీనికి యాక్చువల్ గా ఒక థీమ్ లాక్. జనరల్ గా ఇప్పుడు డైరెక్టర్స్ ఎలా ఉంటుంది ఏంటంటే ఒక థీమ్ వాళ్ళకి నచ్చిందంటే మళ్ళీ అది మారుస్తానంటే మ్యూజిక్ డైరెక్టర్ మారుస్తానంటే ఎందుకు అని అడుగుతారు. తర్వాత క్వశ్చన్ మారుతున్నా ఎందుకు అవసరం లేదు బాగుంది కదా అంటారు. ఇంకో మూవీకి నేను చేసిన మూవీకే జస్ట్ టింగ్ టంగ్ అని ఒక 2-3 notes సిమిలర్ ఉన్నాయని చెప్పి నేను కార్తిక్ తోటి ఇంకా లిటరల్ గా ఆర్గ్యూ చేసి మెలోడీ మ్యామ్. నాకు అదే కావాలి సార్, ఇట్స్ హాంటింగ్ అంటే మూవీలో ఇట్ హ్యాస్ టు హాంట్ ద థింగ్. సో అది నేను చెప్తే సార్ వచ్చి ఉండు కార్తిక్ ప్లీజ్ ఆగు అని చెప్పి ఒక 2 రోజులు తీసుకున్నారు. అన్ని రీసెర్చ్ అనంత్, దాని తర్వాత ఫ్రెండ్స్ మార్కస్ వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరితోని రీసెర్చ్ చేయించి ఓకే ఇది ఎక్కడో ఉంది అని చెప్పి ఫీల్ అయిన వాళ్ళు నిజంగా ఉండింది. Then he said like no we don't want to use this. కొంచెం సిమిలర్ గా ఉందండి అంటే నాట్ లైక్ సేమ్ బట్ సిమిలర్ లైన్స్. దాని గురించి మళ్ళీ ఫస్ట్ నుంచి కూర్చొని దాన్ని మొత్తం పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్ గా చేసి కూడా ఇట్ విల్ బి వెరీ క్విక్. అంటే హీస్ లైక్ దట్ వెల్ వర్స్డ్, సో ఈజీగా వచ్చేస్తుంది. సో ఇట్స్ నాట్ దట్ హార్డ్. ఆ థీమ్ యాక్చువల్లీ దీంట్లో ట్రైలర్ అది కొంచెం హాంటింగ్. సో దిస్ మూవీ ఇస్ టెక్నికల్లీ వెన్ హీ కేమ్ టు మీ లైక్ ఇలాగ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఓకే ఫైన్ థ్రిల్లర్ ఓకే కమాన్ అని చెప్పి, ఎందుకంటే థ్రిల్లర్ చాలా ఎక్కువ చేశారు. కొట్టిన పిండి థ్రిల్లర్. దాని తర్వాత యతిరాజ్ గారు ఎస్ఎఫ్ఎక్స్ అండ్ దేవి కృష్ణ గారు చేశారు మిక్సింగ్. సో అవుట్ స్టాండింగ్ అవుట్పుట్ ఇచ్చారు. యూనో ఎస్పెషల్లీ దేవి కృష్ణ గారు మిక్స్ అదరగొట్టేశారు అసలు. దేవికృష్ణ గారు మనకి తెలుసు కదా. సో టెక్నికల్లీ ఇట్ ఈస్ వెరీ సౌండ్ మేడం. సో అండ్ ఇలాంటి ఫిల్మ్స్ కి జనరల్ గా నాకు కిక్ వచ్చేది ఎక్కడ చోట హాంటింగ్ బీజిఎం ఉంటుంది. ఐ హమ్ ఇట్ ఆల్సో. సో యాక్చువల్లీ దీని గురించి మనకి ఫైట్ కొంచెం ఫైట్ అయిందా మీ ఇద్దరికి? ఫైట్ అంటే అది ఆర్గ్యుమెంట్. నేను ఆ స్టేట్ లో లేను, ఫైట్ చేసేంత స్టేట్ అలా కదా మామూలుగా. అంటే సో ఇట్ గోస్ లైక్ తారర 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 ఈ నోటేషన్స్ లోని వి క్రియేటెడ్ ఆన్ ద వైలెన్స్. సూపర్. వైలెన్స్ తోటి కొంచెం హాంటింగ్ గానే ఉంది. వైలెన్స్ తోటి లైక్ వైలెన్స్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. కొంచెం భయం వేసేలా ఉంది. అంటే ఆ క్యారెక్టర్ కి కావాల్సినట్టు అదే మమ్మల్ని భయపెట్టడం. నేను అందుకే కొన్నిసార్లు హారర్ ఫిల్మ్స్ చూస్తుంటే మ్యూట్ చేసేస్తా సౌండ్. నేను జెస్సీ అని మూవీ చేశాను కదా, ఆ సినిమా చేసినప్పుడు యో యో బ్రో యో బ్రో అని చెప్పి దానికి వాటర్ ఫోన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడాను మేడం. ఆ సౌండ్ వింటే కొంచెం ఒళ్ళు జలదరిస్తుంది. అంతా వాడాను. రేపు రిలీజ్ అన్నాక నాకు ముందు రోజు జెస్సీ అని హారర్ ఫిల్మ్ చేశాను. ముందు రోజు నాకు జెస్సీ హలో చెప్పింది.
అలా వచ్చి ఎప్పుడు చెప్పింది రాత్రి 12 తర్వాత లేదు 11:30 నుంచి యాక్చువల్లీ 12 కాదు కరెక్ట్ గా 3 గంటలకు అలాగా ఓకే ఫ్లాషెస్ వచ్చి అలా ఏదో జోస్నా కాదు కదా కాదు అసలు కాదు అలా ఇంట్లో ఎవరు అలా కూర్చొని రేస్ గుర్ర సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తుంటే సప్మన్ ఏదో ఫ్లాష్ లాగా వచ్చింది, వస్తే లైట్లే అనుకున్నాను. చూస్తున్నాను తర్వాత మళ్ళీ ఇంకా KGF చూస్తున్నాను, ఏదో ఫ్లాష్ లాగా కనిపిస్తుంది, సంథింగ్ తేడా అని చెప్పి కిందకి వెళ్ళిపోయి అప్పటి బెంచ్ ఉంటే 4:30 వరకు 4:30 తర్వాత పోయి ఇంక పైకి వెళ్ళిపోయి గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటున్నాను. తర్వాత 2-3 days తర్వాత నేను వెళ్ళాను. ఆ సినిమాకి మ్యూజిక్ చేసింది నేనే. 2 సీన్లు మటుకు అంటే ఆ ఫ్లో లో కొట్టాం కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సీట్ల నుంచి ఇలాగా నా రోల్ ఉన్న వాళ్ళందరూ ఇలా ఎగిరారు 2 సీక్వెన్స్లకి. ఓకే మళ్ళీ ఎప్పుడు రాలేదా జెస్సీ కలవడానికి? లేదు మేడం, నేను బాయ్ అని చెప్పి కట్టిఫ్ చెప్తాను. ఒక్కడిని ఉండగా 10 పిల్లలు భయపెడుతుంది. హైలైట్ ఏంటంటే కిందకి వెళ్ళిపోయి 4:30 అవును అసలు చాలా ఇట్ వాస్ లైక్ వియర్డ్. మీరు ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారని నేను విన్నాను. దట్ మీరు ఎలాగైతే కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారో ఇంకా చాలా మంది ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి ప్రాపర్ గేట్వే లేదు. సో మీరు ఏదో ట్యాగ్ చేస్తే అవకాశం ఇస్తాను సంథింగ్ లైక్ దట్ ఏదో పెడుతున్నారని విన్నాను. సో యాజ్ ఎ మెన్షన్ నేను ఇక్కడ చాలా మందిని చూసి ఇప్పుడు కూడా యంగ్స్టర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ స్టేట్లో ఉన్నాను. సో దీనికి ముందు ఒక 2-3 years బ్యాక్ వచ్చి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్, నేను చేస్తాను సార్ 100% ఇస్తాను, ఇలా అందరికీ టెక్స్టులు చేసేవాడిని, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఫేస్బుక్ ఇలానే చేసాం. బట్ వాళ్ళకి ఆల్రెడీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఎంత లైఫ్ డిఫరెంట్ ఉంటుంది, ప్లస్ దే విల్ బి బిజీ ఆన్ డిఫరెంట్ థింగ్స్, దే విల్ బి నో వన్ టు వాచ్ దోస్ మెసేజెస్ అండ్ రెస్పాండ్ టు ఇట్, రైట్? సో అలాగేంటంటే ఇప్పుడు ఐ సీ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కిడ్స్ హూ థింక్ లైక్ ఇట్ క్యాన్ బి దట్ ఈజీ, అంటే ఒక రెస్పాన్స్తో విల్ గెట్ అన్ ఆపర్చునిటీ అనుకోని చాలా మంది ఇంకా స్టిల్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మ్యామ్, ఈ మూవీ వచ్చి ఇట్స్ అబౌట్ ఆస్పైరింగ్ యాక్టర్, హౌ హీ వాంట్స్ టు పర్సూ హిస్ డ్రీమ్. సో నేను కూడా ఇక్కడ ఇండస్ట్రీకి ఇప్పుడు వచ్చింది కూడా అదే, నా చిన్ననాటి డ్రీమ్ని పట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఐ వాంట్ టు హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ సెలబ్రిటీస్ అండ్ బిగ్ పీపుల్. సో వాళ్ళు నా మూవీని కొంచెం ట్యాగ్ చేసి ఇఫ్ దే పుట్ ఇట్ ఆన్ దర్ స్టోరీ ఆర్ సమ్వేర్, I will make sure I'll select one of the resource, like it can be in acting or it can be in sound or it can be in any department. అలాగా నేను నిజంగానే కసిగా ఉన్న కుర్రాల్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఇట్ క్యాన్ బి బాయ్ ఆర్ అ గర్ల్, బట్ విల్ సెలెక్ట్ దెమ్ అండ్ వాళ్ళని నేను ఎవ్రీ సెలబ్రిటీ ట్యాగ్కి ఐ విల్ చూస్ one person and I'll train them. So నా intention going forward is I want to make a film. Every film will have 60% of newcomers and 40% of known faces, because selling kuda ibbandi undakodu producer ki, so I have to make both, and also their experience will help my project. So ee 60% next project lo I will make sure I train them and I'll put them in, and daniki నాకు celebrity side nunchi if anyone feels like okay new talent has to come, newcomers encourage cheddam ani cheppi feel aithe please do that, and I sincerely request that. Sure and definitely I am always there to actually కొత్త టాలెంట్ ఉన్నా లేకపోతే సంబడి హూ ఇస్ లైక్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ టాలెంటెడ్, ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. అండ్ అలాగే మీరు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, దట్స్ సంథింగ్ అమేజింగ్. సో చూస్తున్న వాళ్ళు కూడా బహుముఖం అనేటువంటి ఈ సినిమాని తను హర్షిప్ అండ్ అలాగే తన టీం మొత్తం కష్టపడి వర్క్ చేశారు. సో వాట్ ఎవర్ సపోర్ట్ పాసిబుల్ ప్లీజ్ ట్యాగ్ దెమ్ ఆన్ సోషల్ మీడియా, అండ్ ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఆల్సో మీరు వాళ్ళతో పాటు మీ నేమ్ని కూడా ట్యాగ్ చేయండి. ఇఫ్ యు ఆర్ లక్కీ దెన్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్లోకి మీరు కూడా సెలెక్ట్ అవ్వచ్చు ఫర్ హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు, ఈ టైంకి వచ్చి ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ హర్షిప్. థ్యాంక్ యూ. Thank you so much for having us, and I know it's very valuable time. And మా కోసం మాకు ఇదే వరకు నేను మళ్ళీ వెళ్ళి ఎక్కడ లాగిన్ అవ్వక్కర్లా, బట్ లేదా మీకున్న పెద్ద ఆపర్చునిటీస్ ఇవే ఉన్నాయి మాకు. ఏమండి మన ఇద్దరికి వేరే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమైనా ఉన్నాయా? మేము మొత్తం పొట్టకోటి కోసం చేసే పనే ఇది బాబు, ఇదే. But thanks for doing this to us. Thank you, and we love doing our job. We are also passionate about it. Like he's about music, I am about talking. You're inspiring. So, thank you so much. Thank you, ma'am. Thank you so much.